వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో 2021లో వచ్చిన అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అఖండ సినిమా విజయ తాండవం చేసి బంపర్ హిట్ కొట్టింది. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో మూడో సినిమాగా అఖండ తెరకెక్కింది. దీంతో బోయపాటి అఖండ విజయంతో దానిని సీక్వెల్గా చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అందుకు షూటింగ్ సైతం మొదలైంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి. సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం అఖండ 2 సినిమాకి నటీనటులు ఎంపిక జరుగుతుంది. ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్ర కోసం చైనీస్ వ్యక్తిని ఎంపిక చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే బాలయ్య ఇంట్రో ఫైట్ సీన్ ను షూట్ చేశారని సమాచారం. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోనే హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తుంది. రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సీన్స్ ను దాదాపు 12 రోజుల పాటు షూట్ చేశారంట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ పాత్ర ఎవరు చేస్తున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా కోసం విలన్ ను బాలీవుడ్ నుంచి తీసుకొచ్చే ప్లానింగ్ లో బోయపాటి ఉన్నాడంట. ఇప్పటికే డాకు మహారాజ్లో బాబీ డియోల్ విలన్ గా నటించగా అఖండ 2 కోసం మరో స్టార్ ను రంగంలోకి దించుతున్నారని టాక్. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమాను మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తున్నారు. ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసారి అఖండ 2 మొదటి సినిమాను మించి ఉంటుందని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. అఖండ విజయానికి మించి అఖండ 2 సాధిస్తుందని సినిమా యూనిట్ నమ్మకంగా ఉంది. ఇంకా దీంతో అఖండ 2 పై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారంటూ బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వరకు చివరి దశలో ఉంది. బోయపాటి శ్రీను ఇప్పటికే అఖండ 2 స్క్రిప్ట్ ను పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా డైలాగ్ వర్షన్ కు సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయి. కాగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే మరోవైపు ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన లొకేషన్స్ ను కూడా బోయపాటి ఫైనల్ చేశాడు. జనవరి 3వ వారం నుంచి అఖండ పాత్రకు సంబంధించిన ఎంట్రీ సన్నివేశాలను తెరకెక్కించబోతున్నాడట. అందులో భాగంగానే బాలయ్య ఎంట్రీ కోసం ప్రత్యేకంగా సెట్ ను వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్ పై రామ్ అచంట గోపి అంచట భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. అఖండ తాండవంతో డబుల్ హ్యాట్రిక్ వేయాలని బోయపాటి గట్టి ప్లాన్ తో ఉన్నాడు. ఇక మరి బోయపాటి బాలయ్య ఈ సినిమాతో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ పై ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి. డాకు మహారాజ్ రిలీజ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ శరవేగంగా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ ని విడుదల చేసి ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేశారు. ఈ సినిమాని సెప్టెంబర్ 25, 2025న రిలీజ్ చేయనున్నారు. ఈ పోస్టర్లో బాలయ్య చేతిలో త్రిశూలాన్ని మాత్రమే చూపించారు. మరోవైపు బాలయ్య డాకు మహారాజ్ సినిమాకి దర్శకుడు బాబీ డియోల్. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా సంచలన స్వరకర్త ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియో సమర్పిస్తుంది. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.